వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. అలాంటి పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి మరింత పెరగనుంది. ఇందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. దీనిపై ఇటీవల కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 11 జిల్లాలు, 104 మండలాలు, 36 రెవెన్యూ, 1355 గ్రామాల మేర హెచ్ఎండిఏ విస్తరించనుంది. కొత్తగా 4 జిల్లాలోని 16 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి. కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలను చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో హెచ్ఎండిఏ పరిధిలోకి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని 16 మండలాలు విలీనం కానున్నాయి. దీంతో హెచ్ఎండిఏ పరిధిలోకి కొత్తగా 3000 చదరపు కిలోమీటర్ల భూభాగం చేరనుంది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1350 గ్రామాలు ఉన్నాయి. హెచ్ఎండిఏ పరిధిని నివాస, వాణిజ్య, పారిశ్రామిక, రీక్రియేషన్, కన్జర్వేషన్ జోన్లుగా విడివిడిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది. ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రజా రవాణాకు పెద్దపీట వేనున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. రేడియల్ రహదారులు, గ్రిడ్ రహదారులకు ముందే మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఆయా జోన్లకు అనుగుణంగా అక్కడ భూ కేటాయింపులు ఉంటాయని అధికారులు తెలిపారు. హెచ్ఎండిఏ పరిధి విస్తరణతో కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలకు రెక్కలొస్తాయని తెలుస్తోంది. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత రైల్వే. భారతీయ రైల్వేలు సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం డీజిల్ నుంచి ఎలక్ట్రికల్ లోకోమోటివ్లకు మార్చింది. తాజాగా రైల్వే శాఖ దేశంలోనే తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 31 నాటికి హర్యానాలోని జింద్ సోనిపట్ మార్గంలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్ సంస్థ భారతదేశపు తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు డిజైన్ రూపొందించింది. ఇది రైలు రవాణాలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ రైల్లో హైడ్రోజన్ సిలిండర్లు నిల్వ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్లు, ఎయిర్ రిజర్వాయర్లను ఉంచేందుకు 3 ప్రత్యేక కోచ్లు ఉంటాయి. రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ కింద 35 హైడ్రోజన్ పవర్ తో నడిచే రైళ్లను 35 వరకు నడపాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ప్రతి రైలుకు దాదాపు 80 కోట్లు ఖర్చు అవనుంది. హెరిటేజ్ హిల్ స్టేషన్స్ రూట్లలో ఈ రైళ్లను నడపాలని భావిస్తోంది. గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అదనంగా 70 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ హైడ్రోజన్ తో నడిచే రైళ్లతో లాభాలున్నాయి. రైళ్ల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు 0%, ఎక్కువ సామర్థ్యం, దీర్ఘకాలిక ఖర్చు ఆదా, సౌండ్ పొల్యూషన్ తక్కువ తదితర ప్రయోజనాలున్నాయి. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి బోనస్ చెల్లింపులకు సంబంధించి లెటర్స్ పంపించడం స్టార్ట్ చేసింది. 2024 సంవత్సరానికి సంబంధించి అర్హులైన ఉద్యోగులకు 85 నుంచి 115% మేర బోనస్ ను చెల్లించనుంది. మెజారిటీ సంఖ్యలో ఉద్యోగులు బోనస్ కు అర్హత సాధించినట్లు కాగ్నిజెంట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలోనే ఉద్యోగులకు బోనస్ లెటర్లు మెయిల్ ద్వారా అందనున్నాయి. బోనస్ చెల్లింపులు అందుకున్న ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ నెలల్లో చెల్లింపులు జరుగుతాయి. వ్యక్తిగత పేరోల్ షెడ్యూల్ ప్రకారం ఈ చెల్లింపులుంటాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. గడిచిన 3 ఏళ్లతో పోలిస్తే ఈసారి బోనస్ మొత్తం అధికమని పేర్కొన్నాయి. అలాగే పనితీరు ఆధారంగా చెల్లించే వేతన పెంపు ఈ ఏడాది ఆగస్టులో చేపట్టనుంది. గతేడాది కూడా ఇదే సమయంలో వేతన పెంపు చేపట్టింది. అంతకుముందు ఏప్రిల్లోనే వేతన పెంపు చేపట్టినప్పటికీ గతేడాది నుంచి ఆగస్టుకు మార్చింది. ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్ లింక్ సేవలు భారత్ కు త్వరలోనే రానున్నాయి. దీంతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్టార్ లింక్స్ కు స్వాగతం పలికారు. స్టార్ లింక్ సేవల వల్ల దేశంలోని మారుమూల ప్రాంతాల్లో రైల్వే ప్రాజెక్టులకు సహాయపడుతుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దేశీయ ప్రధాన టెలికాం కంపెనీలు జియో ప్లాట్ఫామ్, భారతీయ ఎయిర్టెల్ అనూహ్యంగా స్టార్ లింక్ తో ఒప్పందం చేసుకున్నాయి. ఇటు ఎయిర్టెల్, అటు జియో ఈ 2 కంపెనీల ప్రకటనలు వచ్చినప్పటికీ స్టార్ లింక్ సేవలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అవసరమైన రెగ్యులేటరీ క్లియరెన్స్ ఇంకా రావాల్సి ఉంది. అయితే అశ్విని వైష్ణవ్ తాజా వ్యాఖ్యలు దీనిపై సానుకూల సంకేతాలు ఇచ్చాయి. శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు, డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు, గ్రామీణాభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. జియో, ఎయిర్టెల్ ప్రకటించిన ఒప్పందంలో భాగంగా స్టార్ లింక్ పరికరాలను తమ రీటైల్ అవుట్లెట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా విక్రయించనున్నారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. 4వ రోజు వేడుకల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు.
శ్రీవారి తెప్పోత్సవాల భాగంగా 3వ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు పుష్కరునిలో తెప్పపై విహరించారు. సాయంత్రం ఆలయ మాడవీధిలో ఊరేగిన ఉత్సవమూర్తులు తర్వాత పుష్కరునికి చేరుకుని తెప్పలో కొలువు తీరారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు తెప్పపై పుష్కరునిలో 3 సార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద పారాయణం, అన్నమయ సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది.